ఈరోజు మనం ఈ వీడియోలో యూడైస్ ప్లస్లో ఇంపోర్ట్ మాడ్యూల్ ఉపయోగించి విద్యార్థిని ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవచ్చో మనం చూద్దాం. దీనికి గాను మనం యూడైస్ ప్లస్ .gov.in లాగిన్ అవ్వాలి. దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ లింక్ పై క్లిక్ చేసి మీరు యూడైస్ ప్లస్ .gov.in లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ పై క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి స్టూడెంట్ మాడ్యూల్ కనిపిస్తుంది. ఈ స్టూడెంట్ మాడ్యూల్ పై లాగిన్ అవ్వండి. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి మనం క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా మనకి హోమ్ పేజ్ కనిపిస్తుంది. కరెంట్ అకాడమిక్ ఇయర్ 2025-26 పై మనం క్లిక్ చేసినట్టయితే మనకి హోమ్ పేజ్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే మనకి మొన్న ప్రోగ్రెషన్ చేసాం. మనం స్టూడెంట్ యొక్క ప్రోగ్రెషన్ చేయటం జరిగింది. మనకి దీనికి గాను ఒక వీడియో కూడా చేయటం జరిగింది. విద్యార్థిని ప్రోగ్రెషన్ ఎలా చేయాలో కూడా మనం తెలుసుకున్నాం. ఈ ప్రోగ్రెషన్ చేసాము అంటే ఒక పాఠశాలలో ఉండే హైయెస్ట్ తరగతి రీచ్ అయిపోయిన తర్వాత విద్యార్థి ఆ తరగతి నుంచి ప్రోగ్రెషన్ ద్వారా వేరే చోటకి పంపించడం జరుగుతుంది, అవుట్ చేయడం జరుగుతుంది. ఆ విద్యార్థి ఎక్కడ ఉంటాడు అంటే మనకి డ్రాప్ బాక్స్లో ఉంటాడు లేదా ఇనాక్టివ్ లిస్ట్లో ఉంటాడు. అయితే ఆ విద్యార్థిని మనం ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారా మన పాఠశాలలోకి తెచ్చుకోవాలి. అంటే వేరే పాఠశాల నుంచి, అంటే మీది ఒకవేళ హై స్కూల్ అనుకున్నట్టయితే ఈ హై స్కూల్ విద్యార్థి అంటే 5వ తరగతి పూర్తి చేసిన విద్యార్థి 6వ తరగతిలోకి రావటం జరుగుతుంది. అదేవిధంగా అంటే 5వ తరగతి పూర్తి చేసిన విద్యార్థి 6లోకి వెళ్తాడు. ఈ మధ్య కాలంలో వచ్చిన ఫౌండేషనల్ స్కూల్ అంటే 1-2 తరగతి నుంచి వచ్చిన విద్యార్థి బేసిక్ ప్రైమరీ పాఠశాలలు కానీ మోడల్ ప్రైమరీ పాఠశాలలు కానీ వెళ్ళటం జరుగుతుంది. అంటే 2వ తరగతి విద్యార్థి 3లోకి వెళ్తాడు. అలాగే 5వ తరగతి విద్యార్థి 6లోకి వెళ్తాడు. 8వ తరగతి పూర్తి చేసిన అంటే అప్పర్ ప్రైమరీ స్కూల్లో 8వ తరగతి పూర్తి చేసిన విద్యార్థి 9వ తరగతిలో హై స్కూల్లో చేరతాడు. అలాగే 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థి జూనియర్ కాలేజీలో కానీ లేకపోతే ఇతర వృత్తి విద్యా కోర్సులో కానీ చేరతాడు. ఈ విద్యార్థిని మనం మన పాఠశాలలోకి ఏ విధంగా మనం ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాం. దానికి గాను ఇక్కడ నుంచి చూసినట్టయితే మనకి స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ మనకు తెలుసు. ప్రోగ్రెషన్ యాక్టివిటీ మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. దానికి మనకి వీడియో కూడా ఉంది, అది నేను కార్డ్స్లో ఇవ్వడం జరుగుతుంది. అది ఒకసారి మీరు చెక్ చేయండి అవసరం అయితే. ఇప్పుడు మనం చేయబోయేది ఇంపోర్ట్ మాడ్యూల్. ఇంపోర్ట్ మాడ్యూల్ పై క్లిక్ చేసినట్టయితే మనకి ఇంపోర్ట్ విత్ ఇన్ ది స్టేట్, ఇంపోర్ట్ అవుట్ సైడ్ స్టేట్, డ్రాప్ బాక్సర్, ఇనాక్టివ్ స్టూడెంట్ లిస్ట్ ఉంటుంది. మనం ఇప్పుడు అవుట్ సైడ్ ది స్టేట్ విద్యార్థులను కూడా మనం చేసుకోవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి వచ్చే వాళ్ళని కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం చేసేది ఇంపోర్ట్ విత్ ఇన్ ది స్టేట్ నే మనం ఒకసారి లైవ్ లో చూద్దాం. మనం ఒక విద్యార్థిని మనం ఇంపోర్ట్ చేసుకుని ఏ విధంగా ఇక్కడికి వస్తున్నాడో చూద్దాం. మనం ఈ విధంగా ఇంపోర్ట్ విత్ ఇన్ ది స్టేట్ పై క్లిక్ చేసి గో పై క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా మనకి కనిపించడం జరుగుతుంది. గెట్ పెన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. అలాగే మనకి ఒక విద్యార్థిని ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే మనకు తెలిసి ఉండాల్సింది విద్యార్థి యొక్క పెన్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్. ఈ రెండు తెలుసున్నట్టయితే మనం విద్యార్థిని ఇంపోర్ట్ చేసుకోగలం. ఒక విషయం గమనించండి, మీ పాఠశాలలో ఎవరైతే అడ్మిషన్ కోరుతున్నారో ఆ విద్యార్థిని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అంటే అక్కడి నుంచి రికార్డ్ షీట్ కానీ టీసీ కానీ తీసుకుని మీ దగ్గరికి వచ్చినట్టయితే ఆ విద్యార్థిని మాత్రమే మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ విద్యార్థి యొక్క పెన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఆ విద్యార్థి యొక్క రికార్డ్ షీట్ పై రాసి ఉంటుంది. అది మీరు ఒకసారి గమనించండి. ఒకవేళ ఏ ప్రధానోపాధ్యాయులు రాయలేకపోయినా మనం 2 విధాలుగా మనం పెన్ నెంబర్ తెలుసుకుని డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకుని ఆ విద్యార్థిని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. అలాగే లేదు ఒక పాఠశాల నుంచి మీ దగ్గరికి వచ్చాడు, ఆ పాఠశాల యొక్క విద్యార్థికి పెన్ నెంబర్ ఎంతో తెలుసుకుని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ముందుగా మనం విద్యార్థి యొక్క పెన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎలా తెలుసుకోవాలో మనం చూద్దాం. మనం ఇక్కడ దీనికి గెట్ పెన్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలి అంటే ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్టయితే మనకి పెన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే మనం ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆ విద్యార్థి యొక్క బర్త్ ఇయర్ మాత్రమే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. చేసి సెర్చ్ కొట్టినట్టయితే మనకి ఆ విద్యార్థి యొక్క పెన్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మనకి డిస్ప్లే అవడం జరుగుతుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ని మీరు కాపీ చేసుకోండి. అలాగే పెన్ నెంబర్ని కూడా కాపీ చేసుకుని మీరు ఇక్కడికి చూసినట్టయితే ఇక్కడ స్టూడెంట్ పెన్ పై పెట్టి మీరు సరే గో అని కొట్టండి. ఇక్కడ ఆ విద్యార్థి యొక్క పెన్ నెంబర్ని డేట్ ఆఫ్ బర్త్ని ఇచ్చి గో పై క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధంగా మనకి వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే విద్యార్థి యొక్క స్కూలింగ్ స్టేటస్ అన్ట్యాగ్డ్ అని ఉంటే మాత్రమే మనకి తీసుకోవాలి. ఇక్కడ
రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఈ డ్రాప్ బాక్స్ లో విద్యార్థి యొక్క స్కూలింగ్ స్టేటస్ డ్రాప్ బాక్స్ లో ఉన్నాడు. అలాగే స్కూల్ కాంటాక్ట్ అండ్ లొకేషన్ డీటెయిల్స్, ఏ స్కూల్కి చెందాడు, ఆ స్కూల్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటనేది తెలుస్తుంది. ఆ పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయులు కాంటాక్ట్ కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చినట్టయితే ఆ ప్రధానోపాధ్యాయుల యొక్క డీటెయిల్స్, అలాగే ఆ మండలం యొక్క ఎంఐఎస్ డీటెయిల్స్ కూడా మీకు కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా ఎంఐఎస్ నెంబర్స్ కూడా మీరు తెలుసుకోగలరు. ఈ విధంగా తెలుసుకున్న తర్వాత ఈ విద్యార్థి యొక్క డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళ యొక్క ఫాదర్ పేరు, మదర్ పేరు, అలాగే పెన్ నెంబర్, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి. అపార్ స్టేటస్ కూడా జనరేట్ అయిందా లేదో కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంపోర్ట్ టు 2025-26 ఇంపోర్ట్ క్లాస్, ఏ క్లాస్కి అయితే ఆ క్లాస్, అలాగే ఇంపోర్ట్ సెక్షన్ ఇచ్చి ఇక్కడ ఏదైతే సెక్షన్ ఉందో ఇచ్చి ఇక్కడ ఇంపోర్ట్ చేసినట్టయితే డేట్ ఆఫ్ అడ్మిషన్, మీరు ఏ రోజైతే డేట్ అడ్మిషన్ తీసుకుంటున్నారో ఆ యొక్క అడ్మిషన్ తీసుకుని ఇంపోర్ట్ చేసినట్టయితే మనకి విద్యార్థి ఇంపోర్ట్ అవుతాడు. అయితే ఇంకో రకంగా కూడా మనం విద్యార్థిని ఇంపోర్ట్ చేసుకునే అవకాశం ఉంది. అది ఎలాగంటే ఇక్కడ మీకు చూసినట్టయితే డ్రాప్ బాక్స్ ఆర్ ఇన్యాక్టివ్ స్టూడెంట్స్ లిస్ట్ అని మనకి ఇక్కడ బ్లూ కలర్ లో కనిపిస్తుంది రైట్ కార్నర్ లో. దానిపై క్లిక్ చేసినట్టయితే యూడైస్ కోడ్ ద్వారా విద్యార్థి యొక్క వివరాలు సెట్ చేయొచ్చు. అది ఎలాగో కూడా చూద్దాం మనం. ఇలా ఒక యూడైస్ ఇచ్చి సెట్ చేసినట్టయితే ఆ స్కూల్లో ఉండే ఇన్యాక్టివ్ స్టూడెంట్స్ లేదా డ్రాప్ బాక్స్ లో ఉండే స్టూడెంట్స్ మనకి ఇక్కడ కనిపిస్తారు. మీరు ఏ విద్యార్థిని అయితే మీరు ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ విద్యార్థి యొక్క పెన్ నెంబర్ తీసుకోండి. ఈ పెన్ నెంబర్ తీసుకుని ప్రోగ్రెషన్ కి స్టేటస్ ఏంటి, స్కూలింగ్ స్టేటస్ ఏంటో చూసుకుని మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదు మీరు స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ అండ్ బ్లాక్ డీటెయిల్స్ ఉపయోగించి మీరు ఆ విద్యార్థి యొక్క డీటెయిల్స్ మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా బ్లాక్ సెలెక్ట్ చేసుకుని, ఏ బ్లాక్ అయితే ఆ బ్లాక్ తీసి సెలెక్ట్ చేసుకుని మీరు విద్యార్థుల యొక్క వివరాలు సెట్ చేసి ఆ స్కూల్లో ఉండే విద్యార్థుల యొక్క వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. ఈ విధంగా విద్యార్థుల యొక్క వివరాలను మనం తెలుసుకుని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అయితే ఇంపోర్ట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి? ఇంపోర్ట్ అయిన తర్వాత ఏం చేయాలి అంటే మనం మళ్ళా స్కూల్ డాష్బోర్డ్లోకి వెళ్ళినట్టయితే మన యొక్క స్కూల్లో ఉండే ఎన్రోల్మెంట్ యొక్క వివరాలన్నీ కనిపిస్తాయి. మనకి కనిపించిన తర్వాత మనకి వ్యూవర్ మేనేజ్ పై క్లిక్ చేసినట్టయితే మన పాఠశాలలో ఉండే విద్యార్థుల యొక్క వివరాలన్నీ కనిపిస్తాయి. మన యొక్క వాళ్ళ యొక్క స్టేటస్ ఉంటుంది. ఎంట్రీ స్టేటస్ మనం ఇవ్వాలి. దానికి మీకు అందరికీ తెలిసిందే జీపీ, ఈపీ, ఎఫ్పి మనం ఇవ్వాలి. జీపీ అంటే జనరల్ ప్రొఫైల్, ఈ విద్యార్థి యొక్క జనరల్ డేటా అంతా కూడా మనకు ఉంటుంది. ఇదంతా సెలెక్ట్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేసినట్టయితే మనకి నెక్స్ట్ ప్రొఫైల్కి వెళ్తుంది, ఎన్రోల్మెంట్ ప్రొఫైల్కి వెళ్తుంది. ఆ విద్యార్థి మీ పాఠశాలకు వచ్చినప్పుడు అడ్మిషన్ నెంబర్ ఎంత, డేట్ ఆఫ్ అడ్మిషన్ ఎంత, ఏ క్లాస్ ఏ సెక్షన్లో జాయిన్ అయ్యాడు, అలాగే ఏ సబ్జెక్ట్స్ కోరుకుంటున్నాడు, ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసి ఇచ్చితే నెక్స్ట్ పై క్లిక్ చేసినట్టయితే మనకి మళ్ళా ఫెసిలిటీస్ ప్రొఫైల్ అవుతుంది. అవి కూడా మనకి టెక్స్ట్ బుక్స్ ఏమున్నాయి, యూనిఫామ్స్ ఏమి ఇచ్చారు, విద్యార్థి కిట్ ఏమి ఇచ్చారు, ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చి సేవ్ చేసినట్టయితే ఆ విద్యార్థి యొక్క ఎన్రోల్మెంట్ స్టేటస్ని మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. ఈ విధంగా విద్యార్థి యొక్క పూర్తి వివరాలని ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారా ఇంపోర్ట్ చేసుకుని ఎన్రోల్మెంట్ ప్రొఫైల్, జీపీ జనరల్ ప్రొఫైల్, ఎన్రోల్మెంట్ ప్రొఫైల్, అలాగే ఫెసిలిటీస్ ప్రొఫైల్ పూర్తి చేసి ఆ విద్యార్థి యొక్క అడ్మిషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తారని ఆశిస్తూ మరొక అప్డేట్ తోటి ఈ వీడియోని మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.